హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నెల్లూరు జిల్లా తుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామంలో ఉన్నాము. కమ్మవారిపల్లి గ్రామంలో ఒక సుప్రసిద్ధమైన టెంపుల్ ఉంది, చాలా మహిమాన్వితమైనది. ఇక్కడికి వచ్చి ఎవరు ఏమి కోరికలు కోరితే ఆ కోరికలన్నీ తీరుస్తుంది. అమ్మవారు ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చి ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు ఎలా తొలగుతాయి, ఏ సంతానం కాని వాళ్ళు, పెండ్లి కాని వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆ అమ్మవారు ఒళ్ళకొచ్చి వాళ్ళందరికీ పరిహారం చెప్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇక్కడ పూజ ఉంటుంది, ప్రతి శుక్రవారము అభిషేకం ఉంటుంది, ప్రతి శుక్రవారము అన్నదానం ఉంటుంది. ఇటువంటి గొప్ప క్షేత్రంలో మనం ఈరోజు ఉన్నాము. ఈ గొప్ప క్షేత్రానికి నన్ను ఆహ్వానించిన వారు చెరుకూరు చెన్నపనాయుడు, కృష్ణప్రసాద్, పెదరంగయ్య. వీళ్ళు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ దేవాలయము రెనోవేషన్ అనగా అభివృద్ధి చేయదలచి కాంపౌండ్ విశాలంగా, వచ్చే జనాలకి కాంపౌండ్ చాలదు కాబట్టి కాంపౌండ్ విశాలంగా చేయాలని, మరియు ఇక్కడ అమ్మవారి సామాన్లు పెట్టుకునే దానికి ఒక షెడ్డు, అర్చకునికి ఒక హౌస్ కావాలని నన్ను పిలిపించారు. అవన్నీ నిన్ననే సక్రమంగా పూర్తి చేశాము. మీకు ఏమేమి వేసినామనేది చూపిస్తాను. అంతకుముందు మన కమ్మవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెన్నపనాయుడు గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మవారి దేవాలయం 1996లో మొదలుపెట్టినాము. 1999లో తొలి కలుపులు చేసినాము. 2004లో 2 సార్లు చేసినాము. 2009లో 3 సార్లు చేసినాము. 2014లో 4 సార్లు చేసినాము. 2019లో 5వ సారి చేసాము. 2024లో 6 సార్లు ఇప్పటికి కొలుపులు చేసాము. ఇక్కడ ఇంత మహిమాన్విత దేవాలయం ఎక్కడెక్కడి నుంచి బద్వేలి, కడప అక్కడి నుంచి వస్తారు జనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేసి అలంకరణ అయ్యే లోపల బయట భోజనాలు చేసేస్తారు. అంతా అవని వాళ్ళకు భోజనాలు ప్రతి శుక్రవారం భోజనాలు పెడుతుంటాం. ఇక్కడ ఎవరికన్నా బాగలేని వాళ్ళు కానీ, తర్వాత దెయ్యం పట్టిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే అమ్మవారు 2-3 ఒంట్లోకి వచ్చి వాళ్ళు చెప్తారు. దెయ్యం గేట్ దాటి యువతలకు వస్తేనే దెయ్యాలు వెళ్ళిపోతాయి, రావు. తర్వాత వాళ్ళు చెప్పిన కోరికలు, ఆమెకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం బాగైంది. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ప్రతి శుక్రవారం మాత్రం 2007 సంవత్సరం నుంచి నిత్యాన ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తాను. ప్రతి శుక్రవారం భోజనాలు పెడతానే ఉన్నాం. మాకు గుడి ఇంకా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో స్వామివారిని పిలిపించాము. స్వామివారిని అభివృద్ధి ఎట్లా చేయాలనేది అంతా వాస్తు ప్రకారం మేపు గేసిచ్చారు. పూజారులకు ఇల్లు వేసుకోవాలనుకుంటున్నాము. దానికి కూడా వాస్తు ప్రకారం ఇల్లుకి స్కెచ్ చేసి ప్లాన్ ఇచ్చేసారు. అది మా దేవాలయం. స్వామివారికి నమస్కారం. మహిమాన్విత మా అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసమని తప్పులు జరగకుండా ఒక సిద్ధాంతం ప్రకారం చేయాలనే తలంపుతోటి స్వామివారిని పిలిపించాం గుడి దగ్గరికి. స్వామివారి యొక్క సూచనలతోటి కాంపౌండ్ విస్తరణ, పంతులు గారు, అయ్యవార్ల అర్చకులకి నివాసము, పని వాళ్ళకి నివాసాలు అన్నీ ప్లాన్ ప్రకారం స్వామివారు సూచించిన విధంగా కట్టుకొని అభివృద్ధి చేయడానికి మేము అమ్మవారి మీద కృతజ్ఞతతో ఉన్నాం. శుభవాస్తు ప్రేక్షకులారా, ఎక్కడెక్కడో ఇలాంటి దేవాలయాలన్నీ ఉండి మన సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఎంతోమంది భక్తులకు ఆకలి తీరుస్తూ, రోగాలు మాపుతూ, రోగాలు పోగొడుతూ, సంతానాన్ని కలిగిస్తూ, వివాహాలు కలిగిస్తూ ఇలాంటి ఎన్నో దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. అందులో ఇది కూడా రేణుకా ఎల్లమ్మ అనే దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది. మీరెవరైనా ఏదైనా శుక్రవారం వచ్చి ఇక్కడ దర్శించి మీ కోరికలు విన్నవించుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని తెలియజేస్తూ, ఇప్పుడు అమ్మవారికి కాంపౌండ్ విస్తరణ ఎలా చేయించాము చూడండి. అతి చిన్న కాంపౌండ్ ఉంది. ఇది దేవాలయము. ఇది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మవారు దివ్య తేజస్సుతో వెలుగొందుతా ఉంది చూడండి. ఈ దేవాలయానికి విశేషమైన భక్తజన సందడి ఉంది. అందుకోసం ఈ కాంపౌండ్ చాలదు అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పిలిపించారు. ఆ కాంపౌండ్ ఆయం ఎలా చేశాము అనేది ఇప్పుడు మీకు ప్లాన్లో చూపిస్తాను. ఈ కాంపౌండ్ అమ్మవారి గుడి ప్రహరీ 54 అడుగుల వెడల్పు,
ఇంటూ 81 అడుగుల 6 ఇంచీలు పొడవుతో 4101 స్క్వేర్ ఫీట్ వచ్చేలా సెట్ చేయడం జరిగింది. 4101 స్క్వేర్ ఫీట్కి పథకం వచ్చేసి 489 చదరపు గజాల పథకం. ఆయుష్ 81 సంవత్సరాలు. ఆయము 1 ధ్వజాయము. అధిపతి ఇంద్రుడు. ధనము 12, రుణము 3, ఆదాయం 9, తిథి 24, వారం 5, కరణం 2 బాలవ, నక్షత్రం 24 శతభిష, యోగము 12 ధ్రువ, అంశ 9 కీర్తి, రాశి 9 ధనురాశి, లగ్నము ధనుర్లగ్నము, తత్వం 2 జలతత్వము, జాతి 1 బ్రహ్మజాతి, కళలు 12. ఈ విధంగా చాలా పవర్ఫుల్ అయినటువంటి 489 చదరపు గజాల ధ్వజాయంతో ఈ ప్రాకారము ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానితో పాటు అమ్మవారి సామాన్లు మరియు అర్చక స్వాములు నివసించడానికి ఒక గృహము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వచ్చేసి 34 అడుగుల 10.5 ఇంచి పొడవుతో 24 వెడల్పుతో 837 స్క్వేర్ ఫీట్తో పథకము 93, ఆయుష్ 117 సంవత్సరాలు, ఆయం 5, వృషభాయము, అధిపతి వరుణుడు, ధనము 12, రుణము 7, ఆదాయం 5, తిథి 18 బహుళ తదియ, వారము బుధవారము, కరణం 3 కౌలవ, నక్షత్రం 15 స్వాతి, యోగం 21 సిద్ధయోగము, అంశ 9 కీర్తి, రాశి 9 ధనురాశి, లగ్నము ధనుర్లగ్నము, తత్వము వాయుతత్వము, జాతి బ్రహ్మజాతి, కళలు 12. ఈ విధంగా సెట్ చేస్తూ ఆ అర్చక స్వాములు మరియు అమ్మవారి నగల ప్లాన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్ గా ఉంటుంది ప్లాన్. ఇది అమ్మవారి సామాన్లు భద్రపరిచేదానికి గ్రౌండ్ లో 30.5 ఇంటూ 54 అడుగులు స్థలము కేటాయించడం జరిగింది. అందులో 24 అడుగులు వెడల్పు, 34 అడుగుల 10.5 ఇంచుతో పొడవుతో ఇక్కడికి ఆయం సెట్ చేయడం జరిగింది. దక్షిణము 2 అడుగులు, పడమర 2.5, ఉత్తరం 3, తూర్పు మెట్ల తర్వాత 7.5 అడుగులు ఖాళీ వదులుతూ ద్వారం ఎదురుగా గేట్ పెడుతూ ఇలా ఈశాన్యంలో ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో ఇలా ఏర్పాటు చేస్తూ ద్వారం ఎదురుగా మళ్ళా ద్వారము. ఇది వరండా. చిన్న చిన్న సామాన్లు ఇవి. పెద్ద సామాన్లు అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ద్వారం ఎదురుగా విండో, ఇక్కడొక విండో, ఇక్కడొక విండో, ఇక్కడొక విండో, ఇక్కడొక విండో, ఇక్కడొక విండో, ఇక్కడొక విండో ఇలా వాస్తు ప్రకారం సెట్ చేయడం జరిగింది. దీనిపైనే అర్చక స్వామి ఉండడానికి అదే కింద ఏమి పెట్టినామో ఆయాది వాస్తు గణితం అదే పెడుతూ ఇలా ఎక్కొచ్చి ఈశాన్యంలో ద్వారము, దాని వెనక దాని ఎదురుగా ద్వారము, దాని ఎదురుగా ద్వారము, దాని ఎదురుగా ద్వారం పెడుతూ ఈశాన్యంలో ప్యాసేజు, మధ్యలో హాలు, వెనక డ్రెస్సింగు, బాత్రూము. హాల్ 24x13. దీంట్లోనే హాల్లో నైరుతిలో పూజా రూము, 8x9.5తో డైనింగ్ లో నుంచి కిచెన్ 8x9తో వంటగది ఏర్పాటు చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ 19.3x12 4.5 ఇంచుతో సెట్ చేస్తూ అందులోనే బాత్రూమ్ సెట్ చేయడం జరిగింది. చూశారు కదా, ఇలా ఈ దేవాలయం కాంపౌండ్ని ఎక్స్చేంజ్ చేసి తూర్పు ఉత్తరాలు పెంచుకొని ఈ చెప్పినటువంటి ఆయం ప్రకారం వాళ్ళు సక్రమంగా కుదుర్చుకోగలిగితే మన నందవరం చౌడేశ్వరి దేవి ఎలా యోగిస్తూ ఉందో అంతకంటే దివ్యంగా యోగిస్తుంది. కారణం ఏమంటే నందవరం చౌడేశ్వరి దేవికి ఎలా నైసర్గికంగా తూర్పు ఈశాన్యం వీధిపోతుందో మన ఈ రేణుకా ఎల్లమ్మ తల్లికి కూడా నైసర్గికంగా నైరుతి ఎత్తు, ఉత్తరం అంతా డౌను, తూర్పు ఈశాన్యం డౌను. తూర్పు ఈశాన్యంలో ఒక ఏరుకొల్లు అనే ఒక ఏరు మరియు ఉత్తర ఈశాన్యం వీధిపోటు బ్రహ్మాండంగా ఉండి చాలా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణంగా వీళ్ళ నలుగురితో పాటు ఈ గ్రామస్తులంతా కూడా ఈ దేవాలయం అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నిరంతర సేవలు, నిరంతర పూజలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అవుతుందని తెలియజేస్తూ మీరు కూడా ఎక్కడైనా దేవాలయాలు నిర్మించదలిస్తే, ఆశ్రమాలు నిర్మించదలిస్తే వేరే ఇండ్లకు తీసుకునే దానికంటే తక్కువ ఫీజుతో వచ్చి దేవాలయాలకు కానీ ఆశ్రమాలకు కానీ మా వంతు సేవా సహాయ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ
ఇలాంటి దేవాలయాలకి సంబంధించినటువంటి వీడియోలను మీరు వైరల్ చేయాలని, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని, ప్రతి ఒక్కరు లైక్ చేయాలని, మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ, ఇలాంటి దేవాలయ అభివృద్ధి కోసం మీ వంతుగా కూడా మా ఛానల్ని వైరల్ చేస్తూ అభివృద్ధికి సహాయపడాలని కోరుతూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడిసిర. హరి ఓం తత్సత్.